ఆసిలేషన్స్ లో క్వశ్చన్ ఏమిచ్చాడంటే, two identical springs of constant K are attached horizontal at two ends of uniform rod AB. ఒక రాడ్ AB ఉంది, దాని లెంత్ L అని మాస్ M అని మెన్షన్ చేశాడు. టాప్ లోను బాటమ్ లోను స్ప్రింగ్స్ అటువైపు ఇటువైపు వాల్స్ తో పాటు ఫిక్స్ చేసేసాడు. ఏమన్నాడు? అండ్ ఇట్ ఈస్ పివోటెడ్ అట్ ద సెంటర్, కెన్ రొటేట్ ఫ్రీలీ ఇన్ హారిజాంటల్ ప్లేన్. ఈ హారిజాంటల్ ప్లేన్ లో ఈ రాడ్ అటు ఇటు ఫ్రీగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉందన్నాడు. రైట్, ది రాడ్ ఈజ్ పుష్డ్ త్రూ ఏ స్మాల్ యాంగిల్. ఒకవేళ నేను స్మాల్ యాంగిల్ తీటా అనేది నేను ఒకవేళ పుష్ చేస్తే ఇలాగా అప్పుడు పుష్ చేసి రిలీజ్ చేసేస్తే అప్పుడు ఎంత ఫ్రీక్వెన్సీతో ఇది ఆసిలేట్ అవుతుంది అంటున్నాడు క్వశ్చన్ లో. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏమంటే పుష్ చేసి వదిలేస్తే ఎంత ఫ్రీక్వెన్సీతో ఆసిలేట్ అవుతుంది అని. ఓకేనా? రైట్, నువ్వు ఈ డైరెక్షన్ లో పుష్ చేసావు అనుకో ఇలాగా, అప్పుడు స్ప్రింగ్ అనేది ఏమైంటుందంటే కన్నా నేచురల్ లెంత్ కంటే కూడా కొంచెం ఎక్స్ట్రా స్ట్రెచ్ అయి ఉంటుంది. రైట్, దాన్ని నేనేమనుకుంటున్నానంటే ఎక్స్ట్రా స్ట్రెచ్ ని ఎక్స్ అనుకుంటున్నా. ఓకేనా? దానివల్ల స్ప్రింగ్ లో ఆపోజిట్ డైరెక్షన్ లో ఒక ఫోర్స్ స్టోర్ అయి ఉంటుంది. దాన్ని ఏమంటామంటే స్ప్రింగ్ ఫోర్స్ అని అంటాము. నథింగ్ బట్ కేఎక్స్. కే అంటే స్ప్రింగ్ కాన్స్టెంట్ అని. ఓకేనా? డ్యూ టు దిస్ స్ప్రింగ్ ఫోర్స్ ఆన్ బోత్ సైడ్స్, టూ సైడ్స్ స్ప్రింగ్ ఫోర్స్ ఇలా నీకు స్టోర్ అవుతాయి. ఓకేనా? ఆపోజిట్ డైరెక్షన్ లో. రైట్, ఈ లెంత్ L/2 ఉంటుంది, ఇది కూడా L/2 ఉంటుంది. అంటే ఇక్కడ కూడా L/2 అండ్ దిస్ ఈజ్ L/2. రైట్, ఓకే. ఈ రాడ్ అనేది నీకు ఇటువైపు ఇట్లా ఆసిలేట్ అవుతూనే ఉంటది. అయితే ఈ ఆసిలేషన్స్ ఏమంటారు అంటే యాంగులర్ ఆసిలేషన్స్ అని అంటారు. ఇట్ ఈస్ నాట్ లీనియర్ SHM, ఇట్ ఈస్ యాంగులర్ SHM. యాంగులర్ SHM లో ఉన్న దీని యొక్క ఫోర్స్ రెస్టోరింగ్ టార్క్ ఎంత ఉంటది? లీనియర్ SHM లో అయితే రెస్టోరింగ్ ఫోర్స్ అని అంటాం. యాంగులర్ SHM లో అయితే ఏమంటామంటే టార్క్ అని అంటాం. ఓకే, నువ్వు అప్లై చేసిన టార్క్ అంటే అర్థం నువ్వు ఇలా ఉన్నదాన్ని ఇలా పుష్ చేయడం, విచ్ ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ ఆఫ్ రెస్టోరింగ్ టార్క్. అంటే ఎవడి వల్ల వచ్చిండేది? స్ప్రింగ్ ఫోర్స్ వల్ల వచ్చే టార్క్. ఈ రెండు ఈక్వల్, సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటాయి, బట్ డైరెక్షన్ మాత్రమే ఆపోజిట్ ఉంటాయి. నేను మ్యాగ్నిట్యూడ్స్ రాస్తున్నాను ఇక్కడ. సరే, అప్లైడ్ టార్క్ ఈజ్ I ఆల్ఫా. I అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రాడ్ అబౌట్ సెంటర్ అని మీనింగ్, విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రెస్టోరింగ్ టార్క్ అంటే స్ప్రింగ్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎవరంటే ఈ ఎక్స్. ఓకేనా? ఈ ఎక్స్ వాల్యూ ఎంత అంటే థీటాకి ఆపోజిట్ గా ఉంది కాబట్టి ఈడేమవుతాడంటే L/2 sin θ అవుతాడు. ఓకేనా? అండ్ థీటాకి ఆనుకొని ఉండే సైడ్ ఇది కాబట్టి ఈ వాల్యూ ఏమైతుందంటే L/2 cos θ అవుతుంది. రైట్, ఇప్పుడు ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ FS అంటే స్ప్రింగ్ ఫోర్స్. సార్, 2 స్ప్రింగ్స్ ఉన్నాయి కాబట్టి రెండిటిది రాయాల నేను, 2kx అని రాయాల, ఇంటూ R పర్పెండిక్యులర్ అంటే ఈ ఫోర్స్ కి పర్పెండిక్యులర్ గా ఉన్న డిస్టెన్స్ అబౌట్ సెంటర్ L/2 cos θ. సో ఏం రాయాలి నేను? L/2 cos θ అని రాయాల. డివైడెడ్ బై I యూతలకు వస్తే డివైడెడ్ బై అవుతుంది, మైనస్. ఓకే, 2 క్యాన్సిల్ చేసేస్తున్నా. kx k/i. ఎక్స్ అంటే మళ్ళీ ఏమని మీనింగ్ అంటే L/2 sin θ. సో అది ఇక్కడ రాస్తున్నా, L/2 sin θ. ఆల్రెడీ L cos θ ఉంది ఇక్కడ. ఓకే, సో టోటల్ గా ఏమవుతుంది ఇక్కడ అని అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ K బై మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎ రాడ్ ఎంత అని అంటే 1/2 ml², 1/12 ml² ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది L²/2 sin θ cos θ. ఈ sin θ cos θ గురించి మాట్లాడతాం. ఏమని అంటే నేను
దీన్ని డిస్ప్లేస్ చేసిండేది స్మాల్ యాంగిల్ అయినప్పుడు ఇఫ్ థీటా ఈజ్ స్మాల్, సైన్ థీటా ఈజ్ అప్రాక్సిమేట్లీ థీటా అండ్ కాస్ థీటా అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1. ఎందుకంటే కాస్ 0.1 ఆల్మోస్ట్ 1. అంటే స్మాల్ యాంగిల్స్ తీసుకున్నప్పుడు కాస్ 1 డిగ్రీ కాస్ 2 డిగ్రీ అప్రాక్సిమేట్లీ 1 ఉంటది అని మీనింగ్ అక్కడ. సో సైన్ థీటా బదులు థీటా, కాస్ థీటా బదులు 1 సబ్స్టిట్యూట్ చేసాను. అండ్ ఎల్ స్క్వేర్ క్యాన్సిల్, 2 1 is 2 6 are క్యాన్సిల్. ఇంకేమొస్తుంది అంటే కనుక ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -6k డివైడెడ్ బై m ఇంటూ థీటా. ఇది మాత్రమే మిగులుతుంది. యాక్చువల్గా నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ టు బి ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్, అది కూడా యాంగులర్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే కండిషన్ ఏమైనంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -ω² థీటా. ఓకే, ఇక్కడ ఆల్ఫా బదులు ఆల్ఫా ఉంది, థీటా బదులు థీటా ఉంది, బట్ ω² బదులు 6k/m ఉంది, మైనస్ బదులు కూడా మైనస్ ఉంది, రైట్. సో అప్పుడు ఏం రాయాలి నేను, ω² ప్లేస్ లో 6k/m ఉంది. స్క్వేర్ నవతలు పంపిస్తే √6k/m. ఒమేగా మీన్స్ 2π న్యూ అంటే ఫ్రీక్వెన్సీ, √6k/m. నాకు కావాల్సిన ఫ్రీక్వెన్సీ కాబట్టి ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ ఈక్వల్ టు 2π నవతలు పంపిస్తే 1/2π √6k/m. దిస్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్.